హలో అండి. నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పైథాన్ లైఫ్ ఛానల్. సో, ఈరోజు మనం ఈ వీడియోలో ఆంథ్రోపిక్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో, జనరల్‌గా మీరందరూ కూడా చాట్‌జిపిటీ గురించి వినే ఉంటారు కదా! సో, చాట్‌జిపిటీకి అసలు కాంపిటీటర్ ఎవరు? మెటానా? గూగులా? కాదు. అదొచ్చేసరికి ఆంథ్రోపిక్ అనమాట. సో, బేసికల్‌గా చాట్‌జిపిటీ అనేది ఓపెన్ ఏఐ అనే కంపెనీ అనేది బిల్డ్ చేసింది అనేసి మనం ఆల్రెడీ ఏఐకి సంబంధించిన వీడియోస్‌లో చాలా వాటిలో కూడా నేను చెప్పినాను. ఇప్పుడు ఏంటి అంటే, ఈ ఆంథ్రోపిక్ అనేది ఇప్పుడు బూమ్ అవుతుంది. సో, ఈ టర్మ్ గురించి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దామనేసి అనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్ ఆంథ్రోపిక్ అంటే ఏం లేదండి. అదో పెద్ద టర్మినాలజీ అలా కాదు. కాకపోతే ఇది స్పెసిఫిక్‌గా ఒక ఏఐ కంపెనీ అనమాట. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ. అంటే జనరల్‌గా ఆంథ్రోపిక్ అంటే సంథింగ్ మీనింగ్ అది ఇది అనేసి అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఇక్కడ మనకి ఆంథ్రోపిక్ అంటే ఒక ఏఐ కంపెనీ అనమాట. ఓకే. సో, ఎందుకు ఇది అంత స్పెసిఫిక్‌గా బూమ్ అవుతుంది అండ్ అంత గ్రేట్‌నెస్ అనేది వైరల్ అవుతుంది అనేసి అనుకుంటే, ఇది ఒక ఏఐని క్రియేట్ చేసింది. అంటే డెవలప్ చేసింది అన్నమాట. దాని నేమ్ వచ్చేసరికి క్లౌడ్ ఏఐ. క్లౌడ్ కాదు క్లాడ్. అంటే దీని స్పెల్లింగ్ వచ్చేసరికి చెప్తున్నాను చూడండి. CLAUDE. ఓకే. సో, ఇదొచ్చేసరికి క్లాడ్ అనేసి అంటుంటాము. క్లౌడ్ కాదు క్లాడ్ అలా ప్రొనౌన్స్ చేస్తూ ఉంటాం మనము. సో, జనరల్‌గా మళ్ళీ బిగినర్స్ అయితే చూస్తున్నప్పుడైతే క్లౌడ్‌నే ఈ ఏఐ ఈ ఆంథ్రోపిక్ అనేది క్రియేట్ చేసిందేమో అనేసి మిస్ మ్యాచ్ అవుతూ ఉండొచ్చు కాబట్టి స్పెల్లింగ్ కూడా మెన్షన్ చేస్తున్నాను. అండ్ దాని తర్వాత అసలు ఎందుకు ఇది కాంపిటీటర్ అనేసి అంటున్నాము అంటే, సో, ప్రెజెంట్‌గా ఈ ఆంథ్రోపిక్ అనే కంపెనీ అసలు ఎలా ఫౌండ్ అయిందో చూపిస్తాను చూడండి. సో, జనరల్‌గా ఆంథ్రోపిక్ అనే కంపెనీ అనేది ఎక్స్ ఎక్స్ ఎంప్లాయీస్ ఆఫ్ ఓపెన్ ఏఐ వాళ్ళే ఈ ఆంథ్రోపిక్ అనేది క్రియేట్ చేశారనమాట. వీళ్ళ స్ట్రాంగ్ మోటివ్ ఏంటి అంటే, యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సేఫ్ ఏఐ ఉండాలి. అండ్ అలాగే హ్యూమన్ బిహేవియర్ ఫ్రెండ్లీ ఏఐ ఉండాలి. సో, ఇలాంటి కొన్ని లైక్ గోల్స్‌తో ఈ ఏఐని డిజైన్ చేశారనమాట. సో, జనరల్‌గా ఈ క్లాడ్ అనే ఏఐని చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఆల్రెడీ యూజ్ చేస్తూనే ఉన్నాయి. సో, ప్రెజెంట్‌గా వచ్చేసరికి ట్రెండ్ వచ్చేసరికి టెక్నాలజీ వచ్చేసరికి ఏ కంపెనీ అయినా కూడా ఏఐ పైన హెల్ప్ తీసుకుంటుంది. ఏఐ హెల్ప్ అనేది ఒక 70% అయినా తీసుకుంటుంది. సో, అలాంటి కేసెస్‌లో, సినారియోస్‌లో చూస్తే గనక ఇక్కడ క్లౌడ్‌ని ఇప్పుడు కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తూ ఎవ్రీథింగ్ కూడా లైక్ యూజ్ అనేది ఎక్కువ చేస్తున్నారనమాట. అండ్ వీళ్ళది ఒక సూపర్ పవర్‌గా ఇది క్రియేట్ జేస్తున్నారు. అంటే ఈ క్లౌడ్ ఏఐని ఒక కాన్స్టిట్యూషనల్ ఏఐగా బిల్డ్ జేస్తున్నారనమాట. అంటే ఒక జస్ట్ లైక్ కాన్స్టిట్యూషనల్ ఏఐ అంటే ఒక రూల్స్‌తో, ఒక వాల్యూస్‌తో దీనికి నేర్పించడం. ఓకే. ఒక ఏఐకి రూల్స్ నేర్పించడం, వాల్యూస్ నేర్పించడం. వీటి మెయిన్ సినారియోస్‌లో వీటి పైన బేస్ చేసేసుకొని క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ట్రస్ట్ ఏంటిదంటే మనందరికి కూడా ఇది బేసికల్‌గా సేఫ్ ఉంటుంది. బిహేవియర్ ఫ్రెండ్లీ ఉంటుంది. అండ్ అలాగే ఎలాంటి రాంగ్ ఆన్సర్స్, హార్మ్‌ఫుల్ ఆన్సర్స్ ఇవ్వకుండా ట్రైన్ చేస్తున్నారనేసి అర్థం. సో, ఎవరైనా ముందుగా యూజ్ చేయాలి. ఆల్రెడీ జనరల్‌గా యూజర్స్‌కి చాలామంది ఏఐ అంటేనే ఒక భయంగా, లేకపోతే దానికి ఏదైనా ఇన్ఫో ఇవ్వాలన్నా, లేకపోతే మన ఇమేజెస్ అప్‌లోడ్ చేయాలి అన్నా కూడా ఒక రకమైన ఒక సెన్సిటివ్ ఇష్యూ లాగా ఆల్రెడీ ట్రీట్ చేస్తున్నారు. సో, అలాంటి కేసెస్‌లో గూడా దీన్ని ఆ ప్రాబ్లమ్‌ని ఓవర్‌కమ్ చేసేలాగా దీన్ని బిల్డ్ చేస్తున్నారనేసి చెప్పుకోవచ్చు. ఎలాంటి హార్మ్ అనేది మనుషులకి కలగకుండా చేస్తున్నారు అనేసి చెప్పుకోవచ్చనమాట. యాహ్! సో, అర్థమైంది గదా! అసలు ఆంథ్రోపిక్ అనేది ఎందుకు, అసలు ఏంటి అనేసి, అది ఏం క్రియేట్ చేసింది, అది ఇప్పుడు అందరూ కూడా ఎలా యూజ్ చేస్తున్నారు, మనకి ఎలాంటి కేసెస్‌లో మనం యూజ్ చేసుకోవచ్చు అనేసి చూసారు గదా! సో, ఇదండి అసలు ఆంథ్రోపిక్ గురించి వచ్చేసరికి సింపుల్‌గా చెప్పాలి అంటే ఏఐ కంపెనీ బిహైండ్ క్లౌడ్ అనేసి అనుకోవచ్చు. ఓకే. సో, జనరల్‌గా ఇప్పుడు ఓపెన్ ఏఐకి ఏదైనా బిగ్గెస్ట్ కాంపిటీటర్ ఉందా అంటే ఈ ఆంథ్రోపిక్ అనే ఏఐ కంపెనీ మాత్రమే ప్రెజెంట్ అయితే గనక. సో, ఇదండి. అండ్ ఫైనల్లీ మన పైథాన్ లైఫ్ ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేసేసింది. అది కూడా జస్ట్ 1999కి. అండ్ ఇక్కడ మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సో, బేసికల్‌గా ఈ కోర్స్‌లో మీకు సర్టిఫికేషన్ ఉంటుంది.
అండ్ అలాగే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ప్లేస్మెంట్ అసిస్టెన్సీ ఉంటాయి, అండ్ అలాగే మీకు మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమే బిల్డింగ్, కెరీర్ గైడెన్స్, స్టడీ మెటీరియల్స్ ఎవ్రీథింగ్ కూడా ఉంటాయి. సో, జస్ట్ అది కూడా 1999లో అనేసి చెప్తున్నాను. దీనికి సంబంధించిన లైక్ సిలబస్ తెలుసుకోవాలి అన్నా, లేదా ఫ్రీ డెమో చూడాలి అన్నా కూడా మీరు జస్ట్ నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేసిన కాంటాక్ట్ డీటెయిల్స్‌కైతే లైక్ అప్రోచ్ అయిపోండి. లేదా కామెంట్ సెక్షన్‌లో ఫుల్ స్టాక్ పైథాన్ అనేసి టైప్ చేసేయండి. నేను అక్కడ కూడా లైక్ డీటెయిల్స్ అనేవి ఇచ్చేస్తాను. అండ్ మీకు ఇంకా ఎటువంటైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పేసేయండి. నేను ఫర్దర్‌గా వీడియోస్ అనేవి దానిపైన కూడా చేస్తూ ఉంటాను. అండ్ యాహ్! మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా, లేకపోతే ఇంకా లైక్ న్యూ స్కిల్స్, స్పెసిఫికల్లీ న్యూ స్కిల్స్ తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అన్నా కూడా ఈ పైథాన్ లైఫ్ ఛానెల్‌లో అయితే మీకు 70+ ఐటీ కోర్సెస్ అనేవి ఫ్రీగా ప్రొవైడ్ చేశాము. లైక్ ఫుల్ ప్లేలిస్ట్ ఉంటుంది. ఒక్కసారి ఎళ్ళేసి చెక్ చేసేయండి. అండ్ యాహ్! థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థాంక్ యూ సో మచ్.